హలో నమస్తే. నా పేరు పద్మజ. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. ఈరోజు మరికొన్ని హిందీ సాహిత్యం నుంచి కొన్ని ప్రశ్నలతో నేను మీ ముందుకున్నాను. ఓకే, గబగబగా చదువుకుందాం. క్వశ్చన్ నంబర్లు గట్టి ఇవ్వట్లేదు, ఎందుకంటే అమ్మో ఇన్నా అన్నా అనుకుంటారు. సో జస్ట్ రివిజన్ చేసుకుందాం మనం. ఓకేనా? సో भारत का शेक्सपियर किसे कहा जाता है? किसे कहा जाता है भारत का शेक्सपियर? ఓకే, కాళిదాస్. ఇతనిది కొన్ని రచనలు ఉన్నాయి. ఏంటేంటి? అభిజ్ఞాన శాకుంతలం, కుమార సంభవం, మేఘదూత్, అలాగా బోల్డ్ మహాకావ్యాలు అతను రాశారు. ఆచార్య రామచంద్ర శుక్ల మూలతః క్యా హై? ఏంటి అతను? కవియా, లేఖక? సో ఇతనేంటి? ఆలోచక. హాలావాది కవి के नाम से किसे जानते हैं? హాలావాది ఎవరిని అంటారు? హరివంశ రాయ్ బచ్చన్. बनारस अकबर के संपादक कौन है? कौन है? राजा शिव प्रसाद. ओके. नेक्स्ट, पाणिनि की रचना का क्या नाम है? सो अष्टाध्यायी. ओके. సో ఇది సంస్కృత వ్యాకరణ का प्राचीन ग्रंथ है. అష్టాధ్యాయి ఏంటి? సంస్కృత తాలూకా ప్రాచీన గ్రంథం. ఓకే, వ్యాకరణం. ఓకే, సంస్కృత व्याकरण तालुका प्राचीन ग्रंथम. ओके. भारत के प्रथम राष्ट्रीय कवि कौन है? ఎవరు? మైథిలి శరణ్ గుప్త. అలాగే ద్వితీయ. ఓకే, రెండో అతను ఎవరు? సెకండ్ ఎవరు? రామ్ధారీ సింగ్ దినకర్. రామ్ధారీ సింగ్ దినకర్. ఓకే. సో नेक्स्ट एंटी भारत के प्रथम राष्ट्र कवि मैथिली शरण गुप्त. द्वितीय कौन है? रामधारी सिंह दिनकर. ओके. हिंदी खड़ी बोली के जन्मदाता कौन है? भारतेंदु हरिश्चंद्र. ఓకే, ఇతనికి ఆధునిక హిందీ జనక్ కూడా అంటారు. ఓకే, ఇతనికి ఏమంటారు? ఆధునిక్ హిందీ జనక్. ఏక భారతీయ ఆత్మ కిసే कहते हैं? సో మాఖన్లాల్ చతుర్వేది. ఇతను బోల్డన్ రచనలు రాశారు. ఏంటేంటి? కృష్ణార్జున్ కా యుద్ధ, హిమ కిరీటని, హిమ తరంగని, సాహిత్య దేవత, యుగ్ చరణ్ సమర్పణ్, అలాగా బోల్డన్ రాశారు. రచనలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సితారే హిందీ కే నామ్ సే కిసే మానా జాతా? ఈ ఉపనామం ఎవరికి? రాజా శివ ప్రసాద్కి అన్నమాట. ఇతనివి మీకు తెలిసే ఉంటుంది. राजा भोज का सपना. ओके, राजा भोज का सपना. ఇంకేటి రాశారు? బైతాల్ పచ్చీసి, విద్యాంకుర్, అలాంటి రచనలని ఇతనే రాశారు. ఎవరు? రాజా శివప్రసాద్. ఉపన్యాస శబ్ద का प्रथम प्रयोग किसने किया है? ఎవరు చేశారు? భారతేందు హరిశ్చంద్రని. ఓకే, ఇందాక మనం అనుకున్నాం ఆధునిక హిందీ సాహిత్యకే పితామహ కూడా అంటారు ఇతన్ని. ఆధునిక హిందీ సాహిత్యకే పితామహ కూడా అంటారు. ఓకే, ఇతను 3 పత్రికకి సంపాదన చేశారు. ఏటేటి? హరిశ్చంద్ర చంద్రిక, కవి వచన్ సుధా, బాలబోధిని అనే పత్రికకి సంపాదకగా ఉన్నారు. ఎవరు? భారతేందు హరిశ్చంద్ర. ఓకే. నెక్స్ట్, రాహుల్ సంస్కృత్యాన్ని హిందీ కా ప్రథమ్ కవి కిసే మానా హై? ఎవరిని? సరహపాని. ఓకే. సో ఈ సరహప ఏంటి? ఇన్కా మూల నామ్ రాహుల్ భద్ర థా. ఇతన మూల నామ్, ముందు ఇతని పేరేటుండిది? రాహుల్ భద్ర. ఓకే, రాహుల్ భద్ర. ఇతనిది రచన ఏంటి? దోహా కోష్. ఓకే. సర్హాపద్. దో बैलों की कथा किसकी रचना है? ఇది మీకు తెలిసే ఉంటుంది. प्रेमचंद की है. हिंदी साहित्य के इतिहास लेखन में काल विभाजन नामकरण का प्रथम प्रयास करने वाला कौन था? ग्रियर्सन. किस कवि की कृति को छायावाद का घोषणा पत्र कहा गया है? सुमित्रानंदन पंत की. ओके, ఈ సుమిత్రానందన్ పంత్కి ఇంకొకటి కూడా పేరు ఏంటి? సుకుమార్ కవి అంటారు. ఏంటంటారు?
సుమిత్ర గుర్తుపెట్టుకోండి, సుకుమార్ కవి అని అంటారు. ఇతనికి చిన్నప్పుడు పేరేటి అంటే గోసాయి. ఓకే, గోसाई इतन चिन्नప్పుడు పేరు. ओके, नेक्स्ट खुमान रासों के रचयिता का नाम क्या है? खुमान रासो दलपति विजय. किस कवि के दोहों को रामचंद्र शुक्ल ने हिंदी साहित्य का रत्न कहा है? यवर्दी बिहारी. ओके ओके, नेक्स्ट किस साहित्यकार को पुराने पंथ के पथिक कहा जाता है? यवर की मतिराम. अपभ्रंश व्याकरण के रचयिता कौन है? यवर हेमचंद्र. ओके, अलगे हिंदी के प्रथम कवि यवरू सिद्ध सरहपा. दोहा को सेतन रचिंचाडु. ओके, कलम का सिपाही किसे कहा जाता है? कलम का सिपाही అని ఎవరిని అంటారు? प्रेमचंद. कलम का सिपाही. मैथिली शरण गुप्त का संबंध आधुनिक काल के किस युग से है? किस युग से है? द्विवेदी युग से है. ओके, कथा सम्राट ప్రేమ్చంద్. కథా సమ్రాట్ ఎవరికి పేరు? ప్రేమ్చంద్కి. సో ఇతని వాస్తవిక పేరేంటి? ధన్పత్ రాయ్. ओके, नेक्स्ट माखनलाल चतुर्वेदी को उनकी किस रचना के लिए साहित्य अकादमी पुरस्कार मिला था? देन गुరించి హిమతరంగిణి గురించి అతనికి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. తిత్లీ, కంకాల్, ఆసు ఇవన్నీ ఎవరు రచించారు? जयशंकर प्रसाद. हिंदी विषय पर प्रथम ज्ञानपीठ पुरस्कार पाने वाले कौन थे? सुमित्रानंदन पंत थे. ओके, नेक्स्ट शतरंज के खिलाड़ी किसका उपन्यास है? शतरंज का खिलाड़ी प्रेमचंद दे. ओके, कहरनामा एवरदी जयसिंह. साहित्य अकादमी के प्रथम अध्यक्ष अवरु जवाहरलाल नेहरू. ओके, नेक्स्ट అలాగే నర్సిక మాయరా किसका रचना है? సో సింపుల్గా గుర్తుపెట్టడానికి యా తీసియండి. సో మీరాబాई. ओके, वैदेही वनवास किसकी रचना है? अयोध्या सिंह उपाध्याय हरिओं. प्रगतिवाद के जनक किसे कहते हैं? सुमित्रानंदन पंत को कहते हैं. ओके, रामचंद्रिका किसकी रचना है? केशव की. ओके, अलगे केशव की. जात पात किसका उपन्यास है? बालकृष्ण भट्ट का है. हिंदी में चौपाई का प्रथम प्रयोग किसने किया है? चौपाई यवर सरहपा. द्विवेदी युग के जनक किसे कहा जाता है? ओके, महावीर प्रसाद द्विवेदी. ఇతని పేరు ద్వారా ద్వివేది యుగ్ అని పేరు వచ్చిందన్నమాట. ఓకే, అలాగే జలియావాలా బాగ్ किसकी रचना है? सुभद्रा कुमारी चौहान. झांसी की रानी కూడా ఈవిడే రాసింది. वीर गाथा काल किसे कहा जाता है? आदिकाल. अपभ्रंश के प्रथम महाकवि कौन है? अपभ्रंश के प्रथम महाकवि और स्वयंभू. सूरदास की भक्ति किस भाव की है? सखा भाव. पूर्वी हिंदी का विकास किस अपभ्रंश से हुआ है? सो इदे अपभ्रंश अर्धमगधी. ओके, रामानुजाचार्य के शिष्य का नाम क्या है? रामानंद. निशा निमंत्रण के रचनाकार और हरिवंश राय बच्चन. मधुशाला. ओके, नेक्स्ट చాలా రచనలు రాశారు ఇతను. నిశా నిమంత్రణ, మధుశాల, మధుబాల ఇలాంటివన్నీ అతనే రాశారు. నీడ్ కా నిర్మాణ్ హరివంశ రాయ్ బచ్చన్ రాశారు. दोहा कोश के रचयिता इंदाके चదువుకున్నాం. दोहा कोश के रचयिता कौन है? सरहपा. रविंद्रनाथ टैगोर की कौन सी रचना के लिए नोबेल पुरस्कार? ये रचना गुరించి गीतांजलि. नीति शिक्षा और हिंदी ग्रामर के रचनाकार कौन है? श्याम सुंदर दास हैं. ओके, नेक्स्ट ब्रह्मी लिपि का प्रयोग किसने शुरू किया है? ब्रह्मी लिपि ఎవరు స్టార్ట్ చేశారు? ముందు वैदिक आर्यों ने. झंडे की इज्जत किसकी रचना है? सुभद्री कुमार चौहान. दक्षिणी हिंदी का दूसरा नाम ఏంటి? हिंदवी అనే పేరు అన్నమాట. ओके, श्री कामता प्रसाद के अनुसार विराम चिन्हों की संख्या कितनी है? विराम चिन्ह 20. ఎవరి ద్వారా? कामता प्रसाद द्वारा. हिंदी का पहला उपन्यास किसे माना जाता है? परीक्षा गुरु.
ఓకే, ఇది రచించిన వాళ్ళు ఎవరు? లాలా శ్రీనివాస్ దాస్. ఓకే, లాలా శ్రీనివాస్ దాస్. నెక్స్ట్, 84 సిద్ధోं में प्रथम कवि कौन है? ఎవరు? అందులో అందరికన్నా ఫస్ట్ సిద్ధ్ సర్హప. भारत विरक्त किसकी रचना है? भारतेंदु हरिश्चंद्र की रचना है. ओके, स्वयंभू को पहला कवि किसने माना है? राजकुमार वर्मा. हिंदी की प्रमुख पत्रिका धर्मयुग के संपादक कौन है? धर्मवीर भारती. ओके, हिंदी साहित्य के प्रथम कहानी इंदुमती. अधिकतर भारतीय भाषाओं का विकास किस लिपि से हुआ है? किस लिपि? ये लिपि ब्रह्मलिपि. धूमिल के नाम से किसी ఎవరిని అంటారు? సుదామా పాండేని. ఆదికాలకు ఆధార్ కాల్ ఎవరన్నారు? మోహన్ అవస్థీని. నాట్యశాస్త్రికి రచన కిస్నే కి? ఇది మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, भरत मुनि. नेक्स्ट, देश का पहला राष्ट्रीय हिंदी संग्रहालय कहाँ स्थापित किया गया? आगरा में. संविधान के 8वीं अनुसूची के अनुसार कितनी भाषाओं को राजभाषा के रूप में संविधान माना है? 22. सरयू पार की यात्रा के रचनाकार कौन है? భారతేందు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరికొన్ని క్వశ్చన్స్తో. అంతవరకు బాగా చదవండి.